హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎనీ ఇన్ఫో విత్ మధు. ఈరోజు అయితే ఒక ఫెంటాస్టిక్ ఇన్స్టెంట్ ఎర్నింగ్ వీడియోతో వచ్చేసా. సింపుల్గా రివ్యూస్ రాసి 200 వరకు ఎర్న్ చేసే ఈ వెబ్సైట్ గురించి మనం తెలుసుకుందాం ఈరోజు. ఈ వెబ్సైట్ వచ్చేసి కాలేజ్ దునియా ఫ్రెండ్స్. సింపుల్గా మీ కాలేజ్ గురించి రివ్యూ రాసి ఎలా ఎర్న్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఇదైతే హోమ్ పేజ్. ఈ కాలేజ్ దునియా వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ నొక్కగానే మీకు ఇలా చూపిస్తుంది హోమ్ పేజ్కి వచ్చి. ఇక్కడ సింపుల్గా స్టార్ట్ రీడింగ్ క్లిక్ చేయండి. ఇక్కడికి వస్తే మొత్తం 10 స్టెప్స్ ఉంటాయి. ప్రతి స్టెప్కి కూడా 10 రూపీస్ యాడ్ అవుతూ, అలాగే ఫైనల్ స్టెప్కి వెళ్ళేటప్పటికి 100 రూపీస్ వస్తాయి మనకి. ఈ స్టెప్లో అయితే ఇక్కడ ఉన్న బేసిక్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయండి ఫ్రెండ్స్. సింపుల్గా మీరు ఏ కాలేజీలో చదివితే ఆ కాలేజ్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ సెర్చ్లో వస్తుంది. సపోజ్ నేను చదివిన కాలేజ్ సెర్చ్ చేస్తే చూడండి ఎల్పి వచ్చింది. అదే మీరు ఏమన్నా సపోజ్ కేఎల్లో ఎవరన్నా చదివితే కేఎల్ యూనివర్సిటీ. ఈ బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయండి. ఇక్కడ మీకు ఏమైనా రిఫరల్ కోడ్ ఉంటే రిఫరల్ కోడ్ ఎంటర్ చేస్తే మీకు రిఫర్ చేసిన పర్సన్కి సమ్ అమౌంట్ వస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా పెట్టండి. మీ ఇయర్ ఆఫ్ అడ్మిషన్ అండ్ మీ కోర్స్ ఫీజ్ 1 ఇయర్కి ఎంత అవుతుంది అని, మీ క్లాస్ సైజ్ సపోజ్ 50 ఉంటే 50, మీ 10th ఎలా స్కోర్ ఇచ్చేసేయండి. మీకు ఏమైనా రిజర్వేషన్ బెనిఫిట్స్ ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ని మీకు అనుకూలంగా సెలెక్ట్ చేయండి. అలాగే మీ కాలేజ్ ఏమన్నా ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తే ఎస్ అని, లేకపోతే నో అని. మీరు ఇంకేమన్నా కాలేజ్కి ఆప్షన్ పెట్టుకుంటే అవి కొన్ని ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. నెక్స్ట్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్, ఇంకా అయిపోతే మీరు. ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేశాక సెకండ్ స్టెప్ అయితే మీ కాలేజ్ ఫీ స్ట్రక్చర్ గురించి అండ్ ఇఫ్ ఎనీ స్కాలర్షిప్ మీకు అలౌట్ అయితే ఆ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమని ఉంది. దాని గురించి మీరు ఏ కాలేజీలో జాయిన్ అయ్యారో దాని ఫీ స్ట్రక్చరు అండ్ మీకు ఏమన్నా ఒక స్కాలర్షిప్ వచ్చుంటే డీటెయిల్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఈ స్టెప్ ఇంకో 10 రూపీస్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ క్లిక్ చేయగానే సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత థర్డ్ స్టెప్ విషయానికి వస్తే మీ కాలేజీలో మీ కాంపరెన్సివ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయా, నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయా మీ కాలేజ్ గురించి, గర్ల్స్ టు బాయ్స్ రేషియో ఎలా ఉంటుంది మీ దాంట్లో. ఇక్కడ మెన్షన్ చేసినట్టు ఈ పాయింట్స్ కూడా ఇంక్లూడ్ చేసి మనం 200 వర్డ్స్ అయితే 200 క్యారెక్టర్స్ దాకా రాయాలి. ఇక్కడ చూసినట్టయితే థింగ్స్ యూ లైక్, మీ కాలేజీలో మీకు ఏమైతే ఇష్టమై ఉందో అవన్నీ కూడా 1 by 1 అంటే 3, ఇంకా మీకు ఇష్టమైతే మీకు ఇష్టం వచ్చినన్ని రాసుకోవచ్చు. మీ కాలేజీలో మీకు ఏమైనా నచ్చకపోతే, సపోజ్ మీ కాలేజ్ మీకు ప్లేస్మెంట్ ఇవ్వకపోతే, అలాంటివి ఇంకేమన్నా సరిగ్గా మీ కాలేజీలో లెక్చరర్స్ సరిగ్గా టీచ్ చేయకపోతే, ఇలాంటివి డ్రాబ్యాక్స్ ఏమైనా ఉంటే ఇక్కడ రాసుకోవచ్చు డిస్లైక్ల్లో. థర్డ్ స్టెప్ అయ్యి ఫోర్త్ స్టెప్కి వచ్చినట్టయితే ఫోర్త్ స్టెప్లో మనకి మన కాలేజ్లో ఉన్న ఫ్యాకల్టీ మెంబర్స్ ఎలా టీచ్ చేసేవారు, మన కోర్స్ స్ట్రక్చర్ ఏంటి, అసలు మన కాలేజ్ ఎగ్జామినేషన్ సిస్టమ్ ఏ టైప్లో ఉంటుంది, అండ్ మనకి మార్క్స్ స్కీమ్ ఎలా ఉంటుంది, ఈ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో ఇవి మనకి క్వశ్చన్తో పాటు ఈ డీటెయిల్స్ కూడా ఇక్కడ మనం కన్సిడర్ చేయాలి. ఫ్యాకల్టీ టు స్టూడెంట్ రేషియో, నేమ్ ఆఫ్ ద ఫ్యాకల్టీస్ అదే మనకి ఇష్టమైన వాళ్ళవి, నేమ్ ఆఫ్ ద ఫ్యాకల్టీస్ మనకు నచ్చిన వాళ్ళవి, అండ్ ఎగ్జామ్స్ డిఫికల్టీ లెవెల్, ఇవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. ఫిఫ్త్ స్టెప్ విషయానికి వస్తే మన కాలేజ్ కోర్స్ కరికులం ఎలా ఉంటుంది, దానికి మనం ఎంత రేటింగ్ ఇస్తామని అయితే అడుగుతున్నారు ఇక్కడ.
అండ్ ఆల్సో మనం ఈ పాయింట్స్ ఇక్కడ ఇంక్లూడ్ చేయాలి. స్పెసిఫిక్ aspects of curriculum that influenced your decision to choose this course. అసలు మన కోర్సు ఎందుకు తీసుకున్నాం అనే ఒక పాయింట్. అండ్ ఆల్సో how well this curriculum prepares you for real world applications. ఈ కరికులంతో మనం రియల్ వరల్డ్ అప్లికేషన్స్ ఏమైతే చేసామో అవి. అండ్ ఆల్సో ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉండాలంటే అవి కూడా మెన్షన్ చేయమంటారు మన కరికులంలో. అదే మీ కాలేజ్ కరికులంలో ఏమైతే ప్రాబ్లమ్స్ ఉన్నావో అవి. ఆఫ్టర్ 5th స్టెప్, మన 6th స్టెప్ అయితే ఈ కాలేజ్ మీరు ఎందుకు చూస్ చేసుకున్నారు. అండ్ ఈ కాలేజ్తో మీరు మీ 12th అయిన తర్వాత అనుకుంటారు కదా 2-3 కాలేజెస్తో ఎందులో జాయిన్ అవుతామని. సపోజ్ నేనైతే ఎల్పియూ జాయిన్ అయ్యా, దానికన్నా ముందు నేను కేఎల్యూ అనుకున్నా, కేఎల్యూ అవుదామని. కాకపోతే ఎల్పియూ కాస్ట్ ఎఫెక్టివ్ అని చెప్పి ఎల్పియూ జాయిన్ అయ్యా. అలాగే మీరు కూడా సంథింగ్ కాలేజెస్ అనుకుంటారుగా, దాని గురించి మనం ఈ స్టెప్లో అయితే మెన్షన్ చేయాలి. అండ్ ఆల్సో మీ కాలేజ్లో జాయిన్ అయినప్పుడు మీ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉందో ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ రాయాలి. అది రాసి నెక్స్ట్ స్టెప్ అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ స్టెప్ అయితే మన క్యాంపస్లో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ గురించి, అంటే మన క్యాంపస్ టైంలో మన క్యాంపస్ లైఫ్ ఎలా గడిచింది, అండ్ ఆల్సో అక్కడ క్లబ్ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుంది, అండ్ ఆల్సో క్యాంపస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనే పాయింట్ అనమాట. అండ్ ఆల్సో ఇంకేమైనా క్యాంపస్లో లైబ్రరీ గట్టా ఉంటే వాటి గురించి కూడా మెన్షన్ చేస్తే ఇంకా మనకి బెనిఫిట్ అనమాట. ఈ పాయింట్స్ ఇంక్లూడ్ చేస్తే ఈ స్టెప్ కూడా రాసి నెక్స్ట్ స్టెప్ అయితే వెళ్ళిపోదాం. అండ్ 8th స్టెప్ వచ్చి కాలేజ్ నైట్ లైఫ్ గురించి. అంటే మీ కాలేజ్లో కానీ మీ యూనివర్సిటీలో కానీ నైట్ టైం మనం రోమింగ్ చేసేటప్పుడు ఏవైతే ఫుడ్స్ అవైలబుల్ ఉంటాయో, అండ్ ఆల్సో ఏమైతే మనకి ఇప్పుడు ఎల్బీకి వస్తే యూనిమాల్ ఉంటుంది, అలాగే డిఫరెంట్ యూనివర్సిటీస్లో సంథింగ్ మాల్స్ కానీ లేకపోతే ఏమైనా తిరగడానికి నైట్ టైం ప్లేసెస్ కానీ లేకపోతే బయట ఏమన్నా క్లబ్స్ కానీ అవైలబిలిటీ ఉంటే దాని గురించి అయితే రాయండి ఇక్కడ. నైన్త్ స్టెప్ వచ్చేసి ఇప్పుడు దాకా అయిన 8th స్టెప్లో మనం అన్ని డీటెయిల్స్ కవర్ చేస్తాం కదా. ఇక్కడ మనం యూపీఐడి అయితే ఇచ్చేయాలి. మనం యూపీఐడి ఇచ్చిన తర్వాత ఈ స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకో 10 రూపీస్ యాడ్ అవుతాయి. అండ్ ఆల్సో 10th స్టెప్ తర్వాత ఇంకో 10 రూపీస్ యాడ్ అయ్యి టోటల్ 100 రూపీస్ మనకి ఒక డేలో క్రెడిట్ అవుతుంది మన బ్యాంక్ అకౌంట్లో. మీ రివ్యూకి అయితే టైటిల్ ఇచ్చేసేయండి ఇలా. అండ్ ఆల్సో మీ యూపీఐడి ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ ఫైనల్గా 10th స్టెప్ వచ్చేసి మన కాలేజ్ ప్రూఫ్, మన కాలేజీలో చదివినట్టు ఐడి కార్డ్ కానీ లేకపోతే కాలేజ్ మార్క్ లిస్ట్ ఆర్ డిగ్రీ ఆర్ కాలేజ్ ఈమెయిల్ ఐడి ఉన్నా పర్వాలేదు. ఈ మూడిట్లో ఏదో ఒక ప్రూఫ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేస్తే మనకి మనీ అయితే ఖచ్చితంగా క్రెడిట్ అవుతుంది. అప్లోడ్ చేసిన తర్వాత వెరిఫై అండ్ కంటిన్యూ క్లిక్ చేయండి ఈ స్టెప్ కంటిన్యూ అవ్వడానికి. లాస్ట్ సేవ్ అండ్ నెక్స్ట్. ఇక్కడ టైమర్ ఏదైతే ఉందో అది 8 minutesలో మన కంటెంట్ అంతా కూడా వెరిఫికేషన్ జరుగుతూ ఉంటుంది. అది వెరిఫై అయిన తర్వాత మనకి రివ్యూ స్టేటస్ అయితే ఇస్తారు. ఈ స్టేటస్ రాగానే మనకి అమౌంట్ క్రెడిట్ అయిపోతుంది. ఇది మనకి 8 minutes నుంచి 1 day వరకు టైం పడుతుంది. ఈ 1 dayలో అమౌంట్ అయితే గ్యారంటీగా క్రెడిట్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఖచ్చితంగా మీ కాలేజ్ గురించి రివ్యూ ఇచ్చి ఈజీగా 100 రూపీస్ ఇక్కడ తెచ్చుకోండి. మీరు రివ్యూ బాగా ఇస్తే 200 వరకు ఎర్న్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అండ్ మీరు రిఫర్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే కోడ్ ఉందో దీంతో మీరు రిఫర్ చేసుకోవచ్చు. ఇండియానే కాదు అబ్రాడ్ కూడా రిఫర్ చేసుకోవచ్చు. ఫర్ ఈచ్ రివ్యూ అబ్రాడ్ పీపుల్కి అయితే $20 దాకా ఎర్న్ చేయొచ్చు. అది ఇండియాలో అయితే 40 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు ఫర్ ఈచ్ రివ్యూ మనకి రిఫరల్ ద్వారా వస్తుంది. ఫైనల్గా ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఇది ఆల్రెడీ నేను ఎల్బియూది అయితే పెట్టాను నా డిగ్రీ అయితే, దాని గురించి ఇది రిజెక్ట్ అయితే అయింది. నో ప్రాబ్లం, మీరు మీ డిగ్రీ కరెక్ట్గా పెడితే
మీది అప్రూవ్ అయిపోతుంది. ఆల్రెడీ నాది ఎల్పిది అప్రూవ్ అయ్యి మనీ అయితే క్రెడిట్ అయిపోయింది. మీరు కూడా ఎగ్జాక్ట్గా ఎల్పి వాళ్ళు ఉంటే ఎల్పియూ కన్ఫామ్గా గ్యారంటీ 100 రూపీస్ వస్తాయి మంచి రివ్యూ ఇస్తే. మిగతా వాళ్ళకి కూడా మ్యాక్సిమం 100 లేకపోతే 50-60 వరకు వచ్చే ఛాన్స్ ఉంది చిన్న కాలేజీలో అయినా. కానీ ట్రై చేయండి బాగా రాయడానికి, కన్ఫామ్గా మనీ అయితే వస్తున్నాయి. సో ఐ విష్ ఎవ్రీబడి షుడ్ రైట్ దిస్ రివ్యూ అండ్ ఎండ్ దిస్ ఈజీలీ. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.